కాదు సైడ్ యాంగిల్లో వచ్చి అలా ఉన్నదంట అన్నయ్య సినిమాలో. లేదు 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 నువ్వు కాదు కాదు నువ్వేనా? అంటే అన్నయ్య సినిమా నుంచి ఉన్నారు మీరు అప్పటి వరకు మీరు అన్నయ్య ఏజ్ ఎంత? 16. గురించి అది చెప్తున్నాను చెప్తున్నాను నన్ను టెన్షన్ పెట్టద్దు. అప్పటి వాళ్ళ మీరు. నేను 1988 March 4th పుట్టానండి. చాలా చిన్నోడిని. అన్నయ్య టైంకి చాలా చిన్నోడిని. 98లో వచ్చింది అనుకుంటా కదా అన్నయ్య. 2000 అంటే 9th క్లాస్. సేమ్ అంటున్నా. 9th క్లాస్ చేసి ఉండొచ్చు. 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను 2000 అంటే. ప్లీజ్ ఆ రోల్ నేను కాదు. అప్పటికి రాలేదు ఇండస్ట్రీకి. ఓకే టీఎఫ్ఏ బానిస ఇంటూ యువనైల్. ఇది ఏంటో నీకే అర్థం అవుతుంది. టీఎఫ్ఐ బానిస కాదు, ఇక్కడ నుంచి యువనైల్ అని. యువనైల్ ఓకే. అవి రెండు గదిలో వేరేది. నెక్స్ట్ అంటే సాకేత్కి సరిపోదా శనివారం @ అంటే సాకేత్ మతోదల 2 ఈ మూవీలో రక్తపు మరకల్లో ఇంకా వేడి ఎంటర్టైన్మెంట్ ఇంకా తగ్గలేదు. రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. థ్యాంక్ యూ. అది తగ్గదు కూడా. థ్యాంక్ యూ. చెప్పు. అంతే అతనే తగ్గలేదు అన్నాడు. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఏమన్నా రియాక్ట్ అవుతాము. సినిమా లోడు సత్య అండ్ శ్రీసింహ ఇన్ అమృతం సీరియల్ #మతోదల2. నిజంగా ఆగో చెప్పండి దీని గురించి. నేను చెప్పాలి. ఎమోషనల్ పెద్ద చెయ్యి లోడ్ అవుట్లా సేమ్ పండులోనే ఉన్నాం. అది పండు. ఓకే సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు గమ్యం ఏంటో తెలియని రోజుల్లో. కానీ చెప్పండి చెప్పు చెప్పండి మీరు ఏదో చెప్తాను గమ్యం. అది లేనప్పుడు గమ్యం రిలీజ్ అయింది. రాజమౌళి సార్ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఉంటారు. ఆయన మా ఊరే. ఆయన ఇంకేంటంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాను. అప్పుడు అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశారు. ఫస్ట్ నేను అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. కాదు ఆయన గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి సందీప్ గారు చేశారు 2 ఎపిసోడ్, లాస్ట్ 2 ఎపిసోడ్లు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు ఫస్ట్ ఏడి. అప్పుడు సరదాగా మన హర్షవర్ధన్ గారు, వాసు గారు ఏంటంటే చెయ్యి అని చిన్న ఇందులో పెట్టి చేయించారు. అది ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది అది. సో ఎమోషనల్ డిసైడ్ యాక్టర్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు. అప్పుడు డైరెక్టర్ అవుదామని కానీ సరదాగా చేసి ఇప్పుడు కూడా డైరెక్షన్ అది పోదు. అది ఎందుకు పోద్దండి మనకి మనసు ఒకటి అనుకుని వచ్చినప్పుడు అది పోదు. బట్ కానీ ఈ యాక్టర్ అయిన తర్వాత దీన్ని కూడా ఒకసారి జస్ట్ అంటే ఇప్పుడు బాగుందిగా. తెలీదమ్మా అది తెలియదు. అది చాలామంది కర్మకాలాలే. నువ్వు చెప్పు మన ఇద్దరం ఇప్పుడు నాకు మొన్న చెప్పేంత వరకు స్ట్రైక్ అవ్వలేదు. ఏం చేశానని గుర్తుంది, సత్యాన్ని చేసాడని గుర్తులేదు. అంటే డెస్టినీ చూడండి మనం ఇద్దరం సినిమా మా ఇద్దరం కలిసి చేసాం. కట్ చేస్తే యాక్చువల్గా మనం ముందే అమృతంలో కలిసి చేసాం. అంటే కలిసి వేరే ఎపిసోడ్లు అనుకోండి, బట్ ఒకే సీరియల్లో చేసాం. అది ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాం. అది ఏదో నేనైతే బలంగా నమ్ముతాను. నేచర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ద డెస్టినీ యు హావ్ టు ఫాలో ఆల్ దోస్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకే అదే ఎందుకో సత్య వర ప్లే చేయాలి. ఇది అక్కర్లేదు మనకేంటో తెలుసు కదా, వాళ్ళు ప్లే చేస్తారు. అదే పక్కన ప్లే చేసేయండి. నాకు ఎందుకో సత్య నెక్స్ట్ బ్రహ్మానందం అవుతాడని అనుకుంటున్నా. గాడ్ గిఫ్టెడ్ కమీడియన్ ఫర్ టీఎఫ్ఐ సత్య. తను చేసే కామెడీ రియలిస్టిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇది నిజంగా ఇతను ఎవరో థ్యాంక్ యూ అండి. నిజంగానే అది మామూలుగా ఆర్టిఫిషియల్ చాలా ఆర్టిఫిషియల్గా లౌడ్గా ఉంటుంది అంటారు. బట్ మీరు రియలిస్టిక్గా ఉంటున్నారు. లైక్స్ సౌండ్ తగ్గించుకుని చూస్తారులేండి. నెక్స్ట్ బ్రహ్మానందం గారితో పోల్చేది దయచేసి. ఆయన లెజెండ్. మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్థాయి కూడా లేదు. కానీ మీరు పోల్చారు చాలు, అది హ్యాపీ. అదొక అవార్డుగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎందుకు వద్దులే. నెక్స్ట్ వెనక పోస్టర్లో గర్ల్ ఆన్ 3rd floor అని ముందే క్లూ ఇచ్చాడు. ఇచ్చారు. గుడ్. నిహాల్ పూసా బాగా కనిపెట్టారు. కంబ్యాక్ ఇదే నేను చెప్పాను నీకు. చాండ్లర్ కంబ్యాక్ అని సింబాలిక్ గా చెప్పాడు మై డియర్ రితేష్ రాణా. బాస్ అలా లేసినంటే నీ టైటిల్ పడింది. చెప్పు అతను సమాధానం చెప్పు.
అదైనా పెట్టింది కావాలని అంటే చూపిస్తారా ఇప్పుడు నా తడక అలా అని పెట్టలేదు అయిపోయాక అసలు ఎందుకు వేస్తావు నువ్వు పేరు? పేరేసాక నవ్వు కమాన్ అంటారు. సినిమా నచ్చితే క్లాప్స్ కొట్టండి, లక్ష మంది నన్ను కొట్టండి. నవ్వు కమాన్. మా యాక్టర్స్ నేను కొట్టండి, నన్నే కొట్టండి. ఉత్తిదే మీరు అతను ఏదో అలా కళ్ళజోడు పెట్టుకుని సాఫ్ట్ కనపడదు అనుకుంటారా? సాడిస్ట్ అతను, మీకు తెలీదు, మాకు తెలుసు. సాఫ్ట్ చూడండి కళ్ళజోడు పెట్టుకుని అలా ఏదో ఏమంటారు నర్డా ఏంటది? నెక్స్ట్ వీక్ ఓకే చెప్పనే వాడు అవన్నీ. ఓకే, గోపి సత్య శివకుమార్ @సత్య శివకుమార్ కే హ్యాపీ బర్త్డే అని రిజెక్ట్ చేశారని పక్క ప్లానింగ్తో కసితో మత్తోదల 2 తీసినట్టున్నాడు రితేష్ రాణా. డీటెయిలింగ్ అండ్ టేకింగ్ మచ్ అప్రిషియబుల్. యాక్చువల్గా హ్యాపీ బర్త్డే ఎక్కువ డీటెయిలింగ్ పెట్టాడు పాపం. అయితే నువ్వు ఇంత రివెంజ్ తీసుకున్నావు, మత్తోదల 3 తీసే ముందు మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే సీక్వెల్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పి తీసి అప్పుడు మళ్ళీ కసితోటి మత్తోదల కసితో రివెంజ్ తో ఎందుకు తీస్తారు, ఎందుకు చేస్తున్నారు అంత సత్యం. మేము ప్రేమగా తీసాం, ఇష్టంతో. అది కసి రివెంజ్ ఏం లేవు. నవ్వి పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? @ రితేష్ రాణా. నువ్వు నిన్ను అడిగాడు అతను. నన్ను అడిగాడు, నేను ఆన్సర్ నువ్వు. నెక్స్ట్, ఈ రితేష్ రాణాస్ ఫ్యాన్ బాయ్ సంభవం. ద ఏజ్ దసు మ్యాడ్నెస్ అండ్ ఎక్సలెంట్లీ కాంప్లిమెంటెడ్ బై బాబు అండ్ కుడోస్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్. బాంబ్ నిజంగా హిలేరియస్ హిట్. నువ్వే షిట్ అని చదువుతున్నావు. ఓకే, సో టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ అంటే కెమెరామెన్ సురేష్ సారంగం. నువ్వు ఎందుకు భయపడ్డా నాకు తెలుసు కదా. అందులో ప్రీవియస్ ట్వీట్ లో ఉంది కదా డిఓపి సురేష్ సారంగం అసలు సూపర్ టెక్నీషియన్ అండి. అసలు చెప్పు అతను షూట్ లో తిడుతుండేవాడు. అంటే స్మోకేజ్ ఏంటి మొత్తం. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా సెట్ కోచ్ వస్తే డైరెక్ట్ గా అడుగుతారు మీరు బ్రదర్స్. మామూలుగా వీళ్ళిద్దరు సేమ్ డే పుట్టారు. ఇద్దరికి కొన్ని పోలికలు కూడా ఉంటాయి. కానీ ఎందుకు ఇదంటే టేక్ అప్పుడు పొగేయటం వేరు. ఇతను రిహార్సల్ వేస్తాడు, ముందు వేస్తాడు, లైట్ పెట్టేటప్పుడు వేస్తాడు, పొగతో నింపేస్తాడు మొత్తం. మనం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి లంగ్స్ చెకప్ చేయించుకుంటే నిజంగా తీసుకుంటే మొత్తం పొగ ఉంటది. మాకు 80 ఏళ్ళు ఇంటికి అంటే చాలు ఇంత నల్లగా వచ్చి పడి రోజు స్మోక్ చేసేవాడు. అందుకని అలా అనేవాడు. బట్ ఆన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత అసలు అద్భుతంగా ఉన్నాయి ఫ్రేమ్స్ అన్ని. సో సురేష్ సార్ మోహిత్ చదువు లేక్ వ్యూ వెల్కమ్ జానీ సిన్స్ మియా ఖలీఫా ఫోటోస్ అండ్ ఆల్సో రిజిస్టర్ లో ఖలీఫా అండ్ లవ్ సింబల్ ఊర్నా కొడుక సీరియల్ కింద క్యాప్షన్స్ జరుగుతుండే బ్యాక్గ్రౌండ్ లో సత్య జంపింగ్ అండ్ డాన్సింగ్. ఎక్కడ డాన్స్ చేసి ఏమో మరి. ఇలా చాలా గ్రేట్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. నిజంగా ఇవన్నీ నోటీస్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ. #teamwork. అంటే అవన్నీ నోటీస్ చేశారంటే మన సినిమా నచ్చిందనే. మరి సినిమా చూడలేదంట. మూవీ ఫరియా మాత్రం అదిరిపోయింది భయ్యా. అందుకే పెట్టుకున్నాం. ఫ్యాక్ట్స్ కాదు, థ్యాంక్స్ అన్నా. అంతే.